తెలుగు రుచికి స్వాగతం. సంప్రదాయ మరియు వినూత్న రీతుల్లో వివిధ రకాల దోసలు తయారు చేసే పద్ధతులను ఈ వీడియోస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. చికెన్ 65 దోస మనందరూ ఎంతో ఇష్టంగా తినే వంటకం చికెన్ 65. మరి దాన్ని దోసతో జోడిస్తే తయారయ్యేదే సూపర్ స్టార్ చికెన్ 65 దోస. ఆ స్పెషల్ దోస ఎలా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 100 గ్రాముల బియ్యం, 50 గ్రాముల ఉప్పుడు బియ్యం, 50 గ్రాముల మినపగుండ్లు, 1 స్పూన్ మెంతులు, 2 చెంచాల శనగపప్పు, 50 గ్రాముల అటుకులు, కొన్ని నీళ్లు పోసి కలుపుకొని 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టి రుబ్బి 6 నుంచి 7 గంటల పాటు పులియబెట్టుకోవాలి. ఇప్పుడు వేడి పెనంపై కొన్ని నీళ్లు జల్లి తుడుచుకుని దానిపై మందపాటి దోస వేసుకోవాలి. తరిగిన ఉల్లిపాయలు, ముందుగా తయారు చేసుకున్న చికెన్ 65 వేసుకొని ఆ పైన తరిగిన కొత్తిమీర, కొద్దిగా నూనె వేసి కాసేపు మగ్గనివ్వాలి. కొద్దిగా ఇడ్లీ పొడి చల్లి నిమ్మరసం పిండుకొని మూత పెట్టి మరో 2 నిమిషాలు మగ్గనిస్తే ఎంతో రుచికరమైన చికెన్ 65 దోస రెడీ. దీన్ని సాంబార్ లేదా కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుంది. సూపర్ స్టార్ దోస పేరుకు తగ్గట్టే సూపర్ గా ఉంది కదా. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.